అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024 నేను మీ అంజద్ ఈ రోజు అయితే మేము ముందరికి చికెన్ సమోసాతో వచ్చేసానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. చేయడం కూడా చాలా ఈజీనే. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా టేస్ట్ అయితే అదిరిపోతుంది. చేయడం కూడా చాలా ఈజీ. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆ కడాయిలో 4 చెంచాల నూనె అయితే పోసుకుందామండి. నూనె అయితే మాత్రం పడుతుంది మనకు. నూనె వేడెక్కిన తర్వాత మనము 2 మీడియం సైజు ఎర్రగడ్డలను చిన్న ముక్కలుగా అయితే కోసుకుందాము. చిన్న ముక్కలుగా కోసుకోవడం వల్ల ఏమంటే మనకు తొందరగా బాగా ఫ్రై అవుతుంది. మరి ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదండి. లైట్గా కలర్ మారితే సరిపోతుంది మనకు ఈ విధంగా. ఇప్పుడు ఒక స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి ఇది కూడా ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకుందాము. స్టవ్ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. అలాగే ఇందులో హాఫ్ స్పూను గరం మసాలా అండి, అంటే పట్టా లవంగాలు యాలకుల పొడి గరం మసాలా అది ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. అది కూడా ఒక 2 సెకండ్ల అలాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం దీంట్లో ఒక 3 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కోసి వేసుకుందాము. అది కూడా ఒక 3 సెకండ్లు మనం ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే ఒక 2 గుప్పెళ్ళ క్యాబేజ్ అండి. క్యాబేజ్ దీంట్లో మనకు టేస్ట్ చాలా బాగా వస్తుంది చికెన్ సమోసాలు అయితే క్యాబేజ్ పడడం వల్ల. అది కూడా ఒక 2 గుప్పెళ్ళు వేసుకుంటే సరిపోతుంది. అది కూడా ఒక 3 నిమిషాలు అట్లా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తున్నాము. అలాగే ఇందులో మనం క్లీన్ చేసి పెట్టిన చికెన్ ముక్కలు అండి. నేనైతే బోన్లెస్ చికెన్ 1 కిలో తీసుకున్నాను. ఒక ½ ఇంచ్ ముక్కలుగా కట్ చేయించుకున్నాను ఈ విధంగా. ఇప్పుడు రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకుందాము. అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకొని మొత్తం కడాయిలో 4 పక్కల చికెన్ అలాగే మసాలా మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాము. ఎందుకంటే మనం బోన్లెస్ తీసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్క మనకు ఉడకాలి కాబట్టి మొత్తం బాగా కడాయిలో 4 పక్కల అయితే కింద పైన కలుపుకోవాలి మనము. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము. 5 నిమిషాల తర్వాత మనము మూత తీసేసి చికెన్ని బాగా 4 పక్కల ప్యాన్లో అయితే కలుపుకుందాము. ఎందుకంటే చికెన్ ముక్కలన్నీ మనకు బాగా కుక్ అయితేనండి మనకు సమోసాలో తినడానికి బాగుంటుంది. కొన్ని ముక్కలు ఉడికి కొన్ని ముక్కలు సరిగ్గా ఉడకపోతే మనకు తినేటప్పుడు అక్కడక్కడ కచ్చకచ్చని ఉంటుంది, అది తినడానికి బాగుండదు. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ప్యాన్లో చికెన్ ముక్కల్ని బాగా మనము 4 పక్కల కలుపుకోవాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మన చికెన్ ఇంకోసారి మనం కలుపుకుందాం. చూసారు కదా మన చికెన్లో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు పొడి మసాలాలు అయితే వేసుకుందాము. 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, ½ స్పూన్ మిరియాల పొడి, ½ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ½ స్పూను జీలకర్ర పొడి అండి. ఈ మసాలాలను వేసి మనం మొత్తం చికెన్కు బాగా పట్టేలాగా కడాయిలో 4 పక్కలు అయితే కలుపుకోవాలి. చూసారు కదా మనకు మసాలాలు పడడం వల్ల చికెన్ కూడా బాగా కలర్ వచ్చింది కదా. ఈ విధంగా మనం కలుపుకుంటూ చికెన్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు అయితే మనం మూత పెట్టేద్దాము. ఎందుకంటే మనం పొడి మసాలాలు వేసాం కదా, ఆ పొడి మసాలా మొత్తం చికెన్లో బాగా పట్టేలాగా మనము చేయాలి కాబట్టి ఒక 5 నిమిషాలు తర్వాత మూత తీయగానే మనకు మంచి గుమగుమ ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ క్యాప్సికమ్ అనేది కట్ చేసుకోవాలండి. ఒక మీడియం సైజు క్యాప్సికంలో సగభాగం వేసుకోవాలి. ఈ స్టేజ్లో వేసుకున్నామంటే మనము క్యాప్సికమ్ ఫ్లేవర్ అనేది మనకు చికెన్లో చాలా బాగుంటుంది. ముందుగా వేసేసామంటే నూనెలో బాగా ఫ్రై అయిపోయి దాని ఫ్లేవర్ అనేది మనకు అంతగా రాదు. క్యాప్సికమ్ మొత్తం చికెన్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనము. అప్పుడు దాని ఫ్లేవర్ అనేది చికెన్లో కూడా బాగా పడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు. దీంట్లో ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక ఫ్రెష్ కొత్తిమీర ఒక గుప్పెడు వేసుకుందాము. కొత్తిమీర కూడా వేసి ఒక 2 నిమిషాలు మనం, ఎందుకంటే క్యాప్సికమ్ వేసాం అలాగే కొత్తిమీర పచ్చి వేసాం కాబట్టి మన చికెన్లో ఆ వేడికి ప్లస్ ఆ నూనెకు బాగా క్యాప్సికమ్ ఫ్లేవర్ అలాగే కొత్తిమీర ఫ్లేవర్ అనేది చికెన్లో బాగా పడుతుంది. 1 సెకండ్ అలా పెట్టేద్దాం మనం. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము. 5 నిమిషాల తర్వాత మన మసాలా చూసారు కదా, క్యాప్సికమ్ కొత్తిమీర వేసాం కాబట్టి లైట్గా మళ్ళీ నీళ్ళు అయితే వదిలాయి. ఇప్పుడు 1 స్పూను సోయా సాస్ అండి. 1 స్పూన్ సరిపోతుంది మనకు కేజీ చికెన్కి అయితే. ఫ్లేవర్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కలర్ కూడా మనకు చాలా ఎమ్మీగా ఉంటుంది చూడడానికి. ఇప్పుడు సోయా సాస్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారి పెట్టేద్దాం. బాగా కలుపుకోవాలి. ఇందులో ఓరిగానో పౌడర్ వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అది ఒక ప్యాకెట్ వేసుకోవాలి. ఆ ప్యాకెట్ ఒక 2 స్పూన్లు ఉంటుంది. ఆ పొడి వేసిన తర్వాత చికెన్లో మొత్తం బాగా కలుపుకోవాలి. చికెన్ చూసారు కదా మనకు కలిపే కొద్ది బాగా ముక్కలుగా అయిపోయింది. చూడడానికి మన చికెన్ కీమాలా ఉంది కదా, ఆ విధంగా అయిపోవాలి. అలాగే ఇందులో 100 గ్రాముల చీజ్ అయితే వేసారండి. మనం కొబ్బరి ఎలా తురుముకుంటామో ఆ విధంగా చీజ్ని బాగా తురుముకొని ఇందులో వేసేయాలి. ఇక్కడ ఒకటి గమనించాలండి, చీజ్ మనము బాగా మన చికెన్ కీమా అనేది చల్లారిన తర్వాత వేసుకోవాలి. అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ముందుగానే వేడి మీద వేసేస్తే అది మొత్తం మనకు ఉంటగట్టిపోతుంది. ఇప్పుడు చూసారు కదా మనకు పొడిగా ఉంది కదా మన కీమా అనేది చికెన్ కీమాని ఫిల్ చేయడానికి ఇప్పుడు సమోసా షీట్ అయితే తీసుకుందామండి. ఇది ఈజీగా మనకు సూపర్ మార్కెట్లో అలా దొరికిపోతుంది సమోసా షీట్ అనేది. ఈ విధంగా తీసుకున్న తర్వాత చూసారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. నేను ఏ విధంగా చూపిస్తానో ఆ విధంగా చేశారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల మనకు ప్యాకెట్లా వస్తుంది. ఇలా చేతిలో తీసుకున్నామంటే చూసారు కదా మనకు గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో ఒక 2 స్పూన్ల మన చికెన్ కీమా అయితే వేసుకునేద్దాము. మరీ ఎక్కువ వేయకూడదండి, దాని తగ్గట్టుగానే వేసుకోవాలి. నేనైతే ఒక 1.5 స్పూన్ అయితే వేసాను. 2 స్పూన్ మరి ఎక్కువ అయిపోతుంది అనేసి
1.5 స్పూన్ వేసి ఈ విధంగా కింద పెట్టుకొని మసాలాని అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకో పక్క మనము ఫోల్డ్ చేసుకొని మైదా పేస్ట్ అండి, ఇది 1 స్పూను మైదా వేసి పేస్ట్లా గట్టిగా కలుపుకోవాలి. ఆ పేస్ట్ మొత్తం అంచులకు సమోసా షీట్ పూసేసి దాన్ని ఫోల్డ్ చేయడమే. ఈ విధంగా కొంచెం టైట్గా ఫోల్డ్ చేసామంటే మనకు సమోసా అనేది ఈజీగా తయారైపోతుంది. చూసారు కదా, షేప్ కూడా చూడడానికి ఎంత బాగుంది, మనకు నీట్గా వచ్చేసింది. చేయడం చాలా ఈజీ అండి. ఇది ఫస్ట్ చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది, 1-2 సార్లు చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది. సేమ్ నెక్స్ట్ కూడా రెండోది కూడా సేమ్ అదే విధంగా చేయడమే. ఈ సమోసా షీట్ అనేది మనము తెచ్చుకున్న రోజు చేస్తేనే మనకు చాలా బాగుంటుందండి. ఎందుకంటే సమోసా షీట్ అనేది చాలా పల్చగా ఉంటుంది, మనకు అది ఎండిపోకుండా ఉండాలండి. ఎండిపోయిందంటే మనకు ఫిల్లింగ్ అనేది సరిగ్గా రాదు. అలాగే మనం షీట్ని మడిచినప్పుడు అది మొత్తం పౌళ్ళు వచ్చేస్తుంది. ఫ్రై చేసేటప్పుడు మనకు మసాలా మొత్తం నూనెలో అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మళ్ళీ మసాలాను అడ్జస్ట్ చేసుకుని రెండో పక్క అయితే ఫోల్డ్ చేసుకోవడమే. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి రెండో సైడ్ అయితే. సేమ్ అదే విధంగా మళ్ళీ మైదా పేస్ట్ని అయితే అంచులో పూసేసి చేసేయడమండి. చూసారు కదా, చాలా ఈజీ ఇది. సమోసా షీట్ మాత్రం ఫోల్డ్ చేయడం కొంచెం టెక్నిక్గా చేసి ఈజీగా అయిపోతుంది, హడావుడి లేకుండా. ఈ విధంగా అంచులో మొత్తం పూసేసిన తర్వాత మన సమోసా అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా ఫోల్డ్ చేసేయడమే. చూసారు కదా, మనకు రెండో సమోసా కూడా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇదే విధంగా సమోసాను అన్ని సమోసాను తయారు చేసుకుందామండి. మనకు ఈ ఫిల్లింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి, ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా చేసుకుంటే సమోసా అనేది మంచి షేప్లో వస్తుంది. ఈ విధంగా దాని తర్వాత ఒక అన్ని సమోసాలని తయారు చేసి పెట్టుకుందాం మనము. ఇది చేసిన వెంటనే మనం ఫ్రై చేసేయాలండి. ఎందుకంటే మనకు సమోసా షీట్ అనేది కొంచెం తడిగా ఉన్నప్పుడే మనకు సమోసా అనేది కరెక్ట్గా వస్తుందండి ఫోల్డింగ్. అది ఆరిందంటే మనకు గట్టిగా అయిపోతుంది, మనము ఫ్రై చేసేటప్పుడు అది నూనెలో అయితే బాగా ఇదైపోతుంది, విడిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోతే నూనె వేసుకుని ఈ విధంగా నూనె వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న సమోసాలని దాని తర్వాత ఒకటి వదులుకొని కాల్చుకోవడమే. మనం స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు, లో ఫ్లేమ్లో పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సమోసాలను మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు మంచి కలర్ వస్తుంది, లోపల మసాలా కూడా కొంచెం కుక్ అవుతుంది, మంచి ఫ్లేవర్ అనేది మనకు సమోసా షీట్లో కూడా యాడ్ అవుతుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడం. చూసారు కదా, మన సమోసాలు అయితే మంచి కలర్ అయితే వచ్చేసాయి. ఈ విధంగా నిదానంగా ఫోల్డ్ చేసుకుంటూ మనము తీసుకోవడమే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది బయట చికెన్ సమోసాలు అమ్ముతారు కదా, దానికన్నా మనం ఇంట్లో ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. చేయడం కూడా చాలా ఈజీ కదా. అలాగే రెండోసారి కూడా సమోసాలు ఈ విధంగా వేసుకోవాలి మనము. స్టవ్ అయితే మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి సమోసాలు అయ్యేంతవరకు కూడా. అలా మీకు ఏమైనా నూనె కొంచెం చల్లారింది అనుకుంటే ఒక్క నిమిషం అలాగా హై ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ తగ్గించేసి మీడియంలో పెట్టి సమోసాని కాల్చుకోవడమే. మన సమోసాలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, అలాగే ఎమ్మి కూడా ఉంటుంది. చూసారు కదా, పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంది మన చికెన్ సమోసా. దీంట్లో టమాటా సాస్ కలుపుకొని తింటుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.